మనతో శంషాబాద్కు చెందిన బీఆర్ఎస్ నాయకురాలు పరమేశ్వరి గారును ఒకసారి మాట్లాడడం. మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ స్థానిక లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమైపోయింది. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది, మొదటి విడత. ఏం చెప్తారు మేడం? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఎలా ఉందంటే మేము తాంబూలాలు ఇచ్చేసాం తణుకు జాగండి అన్నట్టు వ్యవహరిస్తుంది. 42% రిజర్వేషన్ అనేది పబ్లిక్కి చెప్పడం వరకే, అది వాళ్ళు మాత్రం అమలు చేయడం లేదు. ఇప్పుడు ఎట్లుందంటే బీసీలు అనేది పల్లకి ఎక్కడానికి అర్హత కాదు, ఓన్లీ పల్లకి మోయడానికి అన్నట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం. దీని మీద చాలా ఉద్యమాలు కూడా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మన కేటీఆర్ అని చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఛాయ్ తాగినంత టైం పట్టదు. ఒకవేళ మన రేవంత్ రెడ్డి గారు అనుకొని తన బీజేపీ ఇప్పుడు ప్రధానమంత్రిని కలిసి నిర్ణయం తీసుకోవడానికి ఒక ఛాయ్ తాగినంత టైం కూడా పట్టదు. కానీ వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. బీసీల మీద వాళ్ళు ఒక సవతి తల్లి ప్రేమనే చూపిస్తున్నారు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నట్టే వాళ్ళు అనుకుంటున్నారు. బ్రేవ్ అండ్ క్యాపబిలిటీ క్లాస్ అని చెప్పి వాళ్ళు గుర్తించాలి. అంటే ప్రధానంగా మేము చేయని ప్రయత్నం లేదు. జంతర్ మంతరు తర్వాత జీవోలు తెచ్చినాం, ఆర్డినెన్సులు తెచ్చినాం. అక్కడ పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టాల్సింది కేంద్రము. ఇక్కడ బీజేపీ ఎంపీలు ఏం మాట్లాడతలేరు. మేము ఇంతకంటే ఏం చేయగలము అనేది వాళ్ళు చెప్తున్నారు. అదే కదా, ఇప్పుడు మనకి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ రెండు పార్టీలు అనుకుంటే ఈ విషయం అనేది ఎక్కువ టైం ఏం పట్టదు బీసీ బిల్లు గురించి. కానీ వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. మన బీజేపీ ఎంపీలు కూడా దీని మీద ఎటువంటి స్పందించట్లేదు. బీజేపీ కాంగ్రెస్ ఒకటనే దీనివల్ల అర్థమవుతుంది. దీని గురించి మేడం, ప్రధానంగా బీఆర్ఎస్ గతంలో 33% 23%కి తగ్గించింది బీసీ రిజర్వేషన్. వాళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు బీసీల గురించి మాట్లాడడం అనేది ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా మళ్ళీ 17% తగ్గించిండ్రు కదా. ఇప్పుడు వీళ్ళు ఇంకా వీళ్ళ మీద ఎటువంటి అనగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు బీసీలని. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కూడా వీళ్ళు సర్పంచ్ గెలిచిన తర్వాత మళ్ళీ మాలో కలుపుకోవడం, తర్వాత మేము గెలిచినట్టు వాళ్ళు చూపించుకోవాలని చూస్తున్నారు. ఇది జరిగే పని కాదు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో మా బీసీలు కానీ బీఆర్ఎస్ పార్టీ తగిన బుద్ధి చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. భారీ మెజారిటీతో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది గెలవబోతుంది. ఇంకోటి మేడం, బీఆర్ఎస్ కేవలం కాంగ్రెస్ పైననే ఆరోపణలు చేస్తుంది, ఒత్తిడి తెస్తుంది. బీజేపీని ఎందుకు ప్రశ్నిస్తలేదు ఈ బీసీ బిల్లుకి సంబంధించి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఇప్పుడు మన ఏమంటారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు బీజేపీలో, ఇంతమంది ఎంపీలు ఎటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు బీసీ బిల్లు గురించి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటే పెద్ద విషయం కాదు. వాళ్ళే దీని గురించి గట్టిగా ప్రయత్నం చేయాలి.